మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హారి. ట్రై మెథడ్స్ నుంచి ఇది మూడో వీడియో అండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లతో మీకు జరుగుతుంది. మరి ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, విలువలు వీటి మీద చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఇది రెండోది ఈ టాపిక్ నుండి. మొత్తంగా 77 బిట్లతో మీ ముందుకు రావడం జరుగుతుంది. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి. విద్యార్థి దేశానికి అబ్దుల్ కలాం చేసినటువంటి సేవలు కొనియాడాడు. ఏ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ? ఇక్కడ కొనియాడాడు అన్నది ఇక్కడ కాన్సెప్ట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రశంస. రెండో చూద్దాము. 2 రాసులను భాగించగా వచ్చిన ఫలితాన్ని విద్యార్థి సరిచూసెను. ఆన్సర్ ఆప్షన్ 2 అవగాహన. ఈ అవగాహన విషయానికి వచ్చినట్లయితే మరి సొంతంగా ఉదాహరణలు ఇవ్వడము, అదేవిధంగా దోషాలు గుర్తించి సరిచేయడము. అవగాహన అయితేనే కదండి ఫలితాన్ని సరిచూసుకుంటాడు. అలాగే విధంగా అవగాహన అయితేనే సొంత ఉదాహరణలు ఇస్తుంటాడండి. అదేవిధంగా దోషాలు గుర్తించి సరిచేయడము, సన్నిహిత సంబంధం ఉన్నటువంటి పోలికలు తేడాలను కూడా అవగాహన అయితేనే చెప్పగలడండి. పోలికలు భేదాలు. అదేవిధంగా శాబ్దిక ప్రవచనాలను సాంకేతిక ప్రవచనాలుగా, సాంకేతిక ప్రవచనాలను శాబ్దిక ప్రవచనాలుగా మార్చడము, అదేవిధంగా విచక్షణ చేయడము, వర్గీకరణ చేయడము. అంటే కొన్ని సంఖ్యలు ఇస్తారు కదండి. సంఖ్యలు ఇచ్చినప్పుడు సరి సంఖ్యలని బేసి సంఖ్యలని వేరు చేయడము అనేది ఏ లక్ష్యానికి చెందింది అని అడుగుతుంటాడండి. ఇది అవగాహన. అదేవిధంగా ఫలితాన్ని అంచనా వేయడం అనేది కూడా ఇక్కడ అవగాహనకి చెందుతుందండి. అదేవిధంగా ఇచ్చిన సమ్ము ఫలితాలను సరిచూడడం అనడం అనేది కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అవగాహనకి చెందుతుందండి. అదేవిధంగా రేఖాపటాలు, చిత్రపటాలు, పట్టికలు వాటి మీద మాట్లాడమనడం. అంటే అది అర్థమైతేనే మాట్లాడుతాడు. అక్కడ విషయాన్ని మనం గమనించాలి. రేఖాపటాల మీద వ్యాఖ్యానించడము ఇవన్నీ కూడా అవగాహనకి చెందినవండి. ఇక్కడ జ్ఞానం అనేది గుర్తించడము, జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే కాన్సెప్ట్ కనిపిస్తేనే జ్ఞానం పెట్టాలండి. మరి వినియోగం అంటే విశ్లేషణ బాగా చేయడం అండి. లోతైన విశ్లేషణ చేయడం. అదేవిధంగా దత్తాంశాన్ని, సారాంశాన్ని కనుగొనడం, పరస్పర సంబంధాలు స్థాపించడం ఇవన్నీ కూడా వినియోగానికైతే చెందుతాయండి. మరి ఇంకా నైపుణ్యం అంటే స్కిల్ అండి. ఇంకా అది ఎలాగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడో చూద్దామండి. రష్యా, చైనా, ఇంగ్లాండ్, ఇండియాలలో పెద్ద దేశాన్ని వేరు చేయడం సూచించే లక్ష్యం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్ ఆప్షన్ 2 అవగాహన. ఇప్పుడే చెప్పాను, వేరు చేయడము అనేది అవగాహనకి చెందుతుంది. నెక్స్ట్ అండి 4వ బిట్టు. సారనాథ్ స్తూపాన్ని నిర్మించినది ఎవరు అనే ప్రశ్నకు స్పందించడంలో విద్యార్థులు నెరవేరే లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞానము. అంటే ఇక్కడ ఒక సూత్రము కానీ, ఒక క్వశ్చన్‌ని కానీ డైరెక్ట్‌గా అడిగినప్పుడు దాన్ని ఏం చేసుకుంటాడు? ఇదివరకు ఉన్నటువంటి జ్ఞానాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది జ్ఞానానికి సంబంధించిందండి. అలాగే గుర్తించుట అనేది కూడా ఇక్కడ మనకి జ్ఞానంలోకి వస్తుందండి. అభ్యాసకుడు సజాతి భిన్నాల నిర్వచనమును జ్ఞప్తికి తెచ్చుకుంటాడు అనేది జ్ఞానము అనే స్పష్టీకరణకి చెందుతుందండి. జ్ఞానము అనే లక్ష్యంలో స్పష్టీకరణకి చెందుతుందండి. 6వ బిట్ చూద్దామండి. మూల్యాంకనం, లాక్షణీకరణం, సహజీకరణం, విశ్లేషణం వీటిలో భిన్నమైనది ఏమిటి? చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవన్నీ కూడా. మిత్రులు వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 విశ్లేషణం. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ మూల్యాంకనము అనేది జ్ఞానాత్మక రంగంలోని చిట్ట చివరిదైనటువంటి 6వదండి ఇది. జ్ఞానాత్మక రంగంలో ఏముంటాయి? జ్ఞానము, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అండి. మొత్తం 6. అదే ఇక్కడ సహజీకరణం అని చూసుకున్నట్లయితే మానసిక చలనాత్మక రంగంలో చివరిదండి. అది 5వది, చివరిది. అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం. అది సహజీకరణం అనేది మానసిక చలనాత్మక రంగంలో చిట్ట చివరిదండి. ఇక లాక్షణీకరణం చూసుకున్నట్లయితే
దీనినే శీలస్థాపనం అంటారండి. ఇది భావావేశ రంగానికి చెందింది. మరి భావావేశ రంగంలో మొత్తంగా 5 ఉంటాయండి. ఒకటోది గ్రహించడము, ప్రతిస్పందించడము, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం. అంటే ఇది ఒక రంగంలో చివరిది, ఇది వేరొక రంగంలో చివరిది, ఇది వేరొక రంగంలో చివరిది. మూల్యాంకనము అనేది జ్ఞానాత్మక రంగము. అదే లాక్షణీకరణము అనేది దీన్ని శీలస్థాపన కూడా అంటారు. ఇది భావావేశ రంగంలో చిట్ట చివరిదండి. అదేవిధంగా సహజీకరణము అనేది మానసిక చలనాత్మక రంగంలో చిట్ట చివరిదండి. కానీ విశ్లేషణ అనేది కాదండి. ఇది జ్ఞానాత్మక రంగంలో 4వదండి. ఓకేనండి. 7వ చూద్దామండి. విద్యార్థి తరగతి గదిలో నేర్చుకున్న వివిధ ఆకారాలు, వైశాల్యాల భావన ఆధారంగా ఇంటి స్థల వైశాల్యం గణించినట్లయితే ఆ విద్యార్థి అభ్యసన ఫలితం ఏ లక్ష్యానికి చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 వినియోగం. ఇక్కడ తరగతి గదిలో నేర్చుకున్నటువంటి వివిధ ఆకారాల వైశాల్యాలను నేర్చుకున్నాడు. దాన్ని ఏం చేస్తున్నాడు? అప్లికేషన్ చేస్తున్నాడు. అంటే వినియోగం చేస్తున్నాడు. ఎలా? ఇంటికొచ్చి ఇంటి స్థలం యొక్క వైశాల్యాన్ని కూడా గణించాడు. అక్కడ నేర్చుకున్నది గుర్తించుకున్నాడు. అంటే జ్ఞానాన్ని పెంచుకున్నాడు. బాగా అవగాహన చేసుకున్నాడు. అక్కడ తేడాలను గుర్తించాడు. అంటే అవగాహన చేసుకున్నాడు. దాన్ని ఇంటికొచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేశాడు. అంటే ఇంటి స్థల వైశాల్యాన్ని కూడా గణించాడు. కాబట్టి ఇక్కడ వినియోగం చేస్తున్నాడనమాట. ఆన్సర్ ఆప్షన్ 3 వినియోగం. 8వదండి. 18 పర్వాల మహాభారతాన్ని 10 నిమిషాల్లో చెప్పడము అనేది. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 సంశ్లేషణ అండి. సంశ్లేషణ. 18 పర్వాల మహాభారతాన్ని 10 నిమిషాల్లో చెప్పడం అనేది సంశ్లేషణకు చెందింది. 9వ చూద్దామండి. మానసిక సామర్థ్యాలు ఏ రంగానికి చెందును? మానసిక సామర్థ్యాలు ఏ రంగానికి చెందును? ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగానికి చెందుతుందండి. ఈ మానసికం అంటే జ్ఞానాత్మక రంగం అంటే జ్ఞానము, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఇవన్నీ కూడా మానసికంగా ఉన్నటువంటి సామర్థ్యాలు. ఓకేనండి. 10వ చూద్దామండి. క్రింది వాటిలో భావావేశ రంగానికి చెందిన లక్ష్యం ఏమిటి? ఇందులో బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే వేరు వేరు రంగాలకు చెందినవే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ భావావేశ రంగానికి చెందింది శీలస్థాపనం అండి. శీలస్థాపనం. ఈ సమన్వయం అనేది మానసిక చలనాత్మక రంగం. మూల్యాంకనము అనేది జ్ఞానాత్మక రంగానికి చెందింది. సునిశ్చితత్వం అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందింది. కానీ ఈ శీలస్థాపనము లేకపోతే లాక్షణీకరణం అని కూడా అంటారు దీన్ని. శీలస్థాపనాన్నే లాక్షణీకరణం అంటారు. ఇది భావావేశ రంగానికి చెందుతుందండి. 11వదండి. నాణానికి ఇరువైపులా ఉన్నటువంటి బొమ్మ, బొరుసు లాంటివి ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఇక్కడ నాణానికి ఉండే ఇరువైపులో ఉన్నటువంటి బొమ్మ, బొరుసు లాంటివి లక్ష్యాలు, స్పష్టీకరణలు అండి. లక్ష్యాలు, స్పష్టీకరణలు. మరి 12వ చూద్దామండి. తగిన పరిమాణాలతో పటాలను, రేఖాచిత్రాలను గీయటం అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఆన్సర్ ఇక్కడ గీయడము అనేది ఒక స్కిల్ అండి. అంటే ఆప్షన్ 4 నైపుణ్యానికి చెంది ఉంటుంది. నైపుణ్యం. నైపుణ్యం అనే లక్ష్యం అనే స్పష్టీకరణకి చెందుతుందండి. 13వదండి. హక్కులు, విధులు. పాఠం విన్న విద్యార్థి జాతీయ పతాకాన్ని గౌరవించడం అనేది. ఇక్కడ ఆ విద్యార్థి ఏమి చేస్తున్నాడు? సో పతాకాన్ని గౌరవిస్తున్నాడు. అతను ఉండే స్థితిని తెలిపేది వైఖరి అండి. అతను ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మసులుకోవడం అనేది వైఖరిని తెలియజేస్తుంది. అది భావావేశ రంగంలో వైఖరి అండి. భావాన్ని వ్యక్తీకరిస్తున్నాడు అతని యొక్క సొంత ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి భావావేశ రంగంలో వైఖరికి చెందుతుందండి. 14వదండి. పాఠ్యపథక రచన అనేది. పాఠ్యపథక రచన అనేది. ఆన్సర్ ఆప్షన్ 3 జ్ఞానాత్మక రంగ పటిమండి. ఇదంతా కూడా జ్ఞానాత్మక రంగానికి సంబంధించిందే ఈ పాఠ్య పథకము, లెసన్ ప్లాన్ యొక్క రచన.
అంటే గుర్తొచ్చడం, జ్ఞప్తికి తెచ్చుకోవడమే కదండీ ఎక్కువ. అదండి. మరి 15వ చూద్దామండి. వర్షాలు పడకపోవడానికి గల కారణం అడవులు తక్కువగా ఉండటమే అని పరికల్పన చేసి విద్యార్థి సాధించే లక్ష్యం. ఇక్కడ పరికల్పనలు చేయడము అనేది దేనికి చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అన్వయం. అన్వయం చేసుకుంటున్నాడండి. అన్వయం అంటే ఇక్కడ మనము వినియోగం అంటాం దీన్ని. అన్వయానికి మరొక పేరే వినియోగం. మరొక పేరు కూడా ఉందండి. అనుప్రయుక్తం అని కూడా అంటామండి దీన్ని. ఇక్కడ వర్షాలకు పడకపోవడానికి గల కారణాలు వెతుకుతున్నాడు. అంటే వినియోగం చేస్తున్నాడు. అప్లికేషన్ మెథడ్‌లోకి వెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ అన్వయంలోకి వస్తుందండి ఆన్సర్ అయితే. 16 చూస్తామండి. చూద్దాము. సవరించినటువంటి బ్లూమ్స్ వర్గీకరణలో రెండో ఉన్నత స్థాయి లక్ష్యం ఏమిటి? సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో రెండవ అత్యున్నత స్థాయి లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 మూల్యాంకనం చేయడం అండి. మూల్యాంకనము చేయడము. నెక్స్ట్ 17 చూద్దామండి. విసర్జక వ్యవస్థ పటం గీయడంలో దోషాలను గుర్తించినటువంటి రాజు అనే విద్యార్థిలో నెరవేరినటువంటి బోధనా లక్ష్యం ఏది? ఇక్కడ పటం గీయడంలో దోషాలను గుర్తించడము అనేది ఇక్కడ నైపుణ్యం అండి. అది కూడా ఒక రకమైనటువంటి నైపుణ్యమేనండి. 18 చూద్దామండి. ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా వెలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తే మిన్న అని అభిప్రాయపడిన వారు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా వెలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తే మిన్న అని అభిప్రాయపడిన వారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఐన్‌స్టీన్ గారండి. చాలా ఇంపార్టెంట్ కొటేషన్ ఇవ్వడం జరిగిందండి. 19 క్రింది వాటిలో అవగాహన స్పష్టీకరణ కానిదేంటి? క్రింది వాటిలో అవగాహన స్పష్టీకరణ కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 శాస్త్రీయ పరిశీలనలు వ్యాఖ్యానించడము అనేది అవగాహన స్పష్టీకరణ కాదు అండి. 20వ బిట్ చూద్దామండి. అనూష అనే విద్యార్థిని CH3OHను మెథైల్ ఆల్కహాల్ అని రాయడంలో సాధించినటువంటి విద్యా లక్ష్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అవగాహన. ఇక్కడ అవగాహన అనేది సైన్స్ విషయానికి వస్తే కొన్ని మార్పులు అయితే వస్తాయండి. మరి మ్యాథ్స్‌లో ఉన్నట్టుగా పోలికలు, భేదాలు తెలియజేస్తారు. వర్గీకరణలు చేస్తారండి. అంటే విటమిన్ అన్నింటిలోను కూడా నీటిలో కరిగే విటమిన్ ఏంటి, కొవ్వులో కరిగే విటమిన్ వాటిని వర్గీకరించడం కూడా అవగాహనేనండి. అదేవిధంగా ఒక నిర్మాణాన్ని చూపించి వివరించడము అనేది అవగాహనకు చెందుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా గుండె పనితీరును వర్ణించడము అనేది ఏ స్పష్టీకరణకి చెందుతుంది అని అడుగుతారండి. అంటే అవగాహన అండి. అదేవిధంగా క్షీరదాలకు ఉదాహరణలు ఇవ్వండి, ఆమ్లాలకు ఉదాహరణ ఇవ్వండి, అంటువ్యాధులకు ఉదాహరణ ఇవ్వండి. అలాంటి ఏవైనా ఉదాహరణలు ఇమ్మంటే అది కూడా అవగాహనకు చెందిందండి. అదేవిధంగా అనువదించడం, ఇక్కడ గుర్తుంచుకోండి, తర్జుమా చేయడం. బొగ్గును గాలిలో మండించినప్పుడు బొగ్గు పులుసు వాయువు వస్తుంది అని చెప్పినప్పుడు C+O2 CO2 లేదంటే ఇప్పుడు చూపించినట్టుగా మన క్వెషన్‌లో CH3OHను మిథైల్ ఆల్కహాల్ అని అనువదించడము అనేది కూడా ఇక్కడ అవగాహనలోకి వస్తుందండి. అదేవిధంగా దోషాలను గుర్తించి సవరించడము అనేది కూడా ఇక్కడ అవగాహనకు వస్తుందండి. అంటే అండోత్పాదకాలు నేరుగా పిల్లల్ని పెడతాయి అనేది యాక్చువల్‌గా స్టేట్మెంటే రాంగ్ కదండీ! దానిని ఏం చేస్తారు? దోషాలను గుర్తించి సవరించన చేయడం కూడా అవగాహనకే చెందుతుందండి. ఈ విధంగా అవగాహనలో సైన్స్‌లో ఈ యొక్క అనువదించడము, తర్జుమా చేయడం అనేది కూడా అవగాహన కిందకు వస్తుందండి. 21దండి. క్రింది స్పష్టీకరణలు సరైన విధంగా జత చేయండి. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 1C అండి. వాక్యంలో దోషాలు సవరించడము అనేది ఇప్పుడే చెప్పాను. తర్జుమా చేసినప్పుడు లేదంటే వాక్యాల్లోని దోషాలను సవరించడం అనేది అవగాహనకు చెందుతుంది. అదేవిధంగా చిత్రపటంలో దోషాలు సవరించడం అనేది నైపుణ్యానికి చెందుతుందండి. ఇతరులు గౌరవించడము అనేది అతని యొక్క వ్యక్తిగత వైఖరండి.
అదేవిధంగా 4 కదండి, సరైన సూత్రాన్ని ప్రయోగించడం అనేది వినియోగం అండి. ఇతరుల గురించి తెలుసుకోవడము అనేది అభిరుచికి చెందుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి ఇవన్నీ కూడా. ఖచ్చితంగా ఒక మార్కు పక్కాగా వస్తుందండి. నో డౌట్. 22దండి, అంతర్వృద్ధిని అనుసరించి వ్యక్తి అనుభూతుల్లో కలిగే పరివర్తనను వివరించే రంగం ఏది? అనుభూతులు అనబడికి మనకి ఆన్సర్ అయితే వచ్చేయాలండి. ఆన్సర్ ఆప్షన్ 2 భావావేశ రంగం అండి. 23వది, ప్రస్తుతం పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు బోధనా లక్ష్యాలకు బదులుగా విద్యా ప్రమాణాలను అనుసరించాలి అని సూచించిన వారెవరు? చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్సిఎఫ్ 2005 అండి. ఎన్సిఎఫ్ 2005. 24వదండి, విద్యార్థి తన భావాలను సరళంగా, స్పష్టంగా, అందరికీ అర్థమయ్యేలా వ్యక్తపరచడంలో నెరవేరినటువంటి నైపుణ్యం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 అభివ్యంజన నైపుణ్యం అంటామండి. 25వది, భూమి పాఠ్యాంశం విన్న అమల భూమి నమూనా అయినటువంటి గ్లోబును తయారు చేయడం. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటండి? తయారు చేయడం. ఇక్కడ తయారు చేస్తుందంటే క్రింది వాటిలో హస్తలాఘవ నైపుణ్యం అంటామండి. అదే చిత్రపటాలు, లేఖలు, అదే బొమ్మలు అయితే చిత్రలేఖన నైపుణ్యం అండి. ఇక్కడ హస్తము అంటే చేతితో చేసినటువంటి నైపుణ్యము కాబట్టి హస్తలాఘవ నైపుణ్యము అంటామండి. 26వది, ఒక తరగతిలో బాలుర సంఖ్య 34, బాలుర సంఖ్య కంటే ఎక్కువ అయినా తరగతి మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? సమస్య సాధనకు విద్యార్థి దత్తాంశం సరిపోదని చెప్పడంలో సాధించినటువంటి లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 అనుప్రయుక్తం. అనుప్రయుక్తం గురించి ఇంతకుముందే మనకు చెప్పడం జరిగిందండి. దీన్నే అన్వయం, వినియోగం అంటే అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ని బాగా అర్థం చేసుకొని అవగాహన చేసుకొని వినియోగంలో పెడుతున్నాడు. అంటే ఇక్కడ అనుప్రయుక్తము అనేది అన్వయము లేదా వినియోగము, ఇంగ్లీష్లో అయితే అప్లికేషన్ చేస్తున్నాడు అండి. అప్లికేషన్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 27వది, బ్లూమ్స్ తన అనుచర బృందంతో వర్గీకరించినటువంటి 3 రంగాలలో మొత్తం బోధనా లక్ష్యం సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 7. బోధనా లక్ష్యం 7 అండి. మొత్తం 7 ఉంటాయండి. 28వది, విలువలు ఏ రంగానికి చెందినవి? విలువలు ఏ రంగానికి చెందినవి? ఆన్సర్ వాల్యూస్ అనేవి భావావేశ రంగానికి చెందినవండి. భావావేశ రంగానికి చెందినవి. 29వదండి, సవరించిన బ్లూమ్స్ వర్గీకరణను చేపట్టిన వారు ఎవరు? సవరించిన బ్లూమ్స్ వర్గీకరణను చేపట్టిన వారు. ఆన్సర్ ఆప్షన్ 3 క్రాత్వెల్ అండర్సన్. క్రాత్వెల్ అండర్సన్. 30వదండి, మానసిక చలనాత్మక రంగంలో బాగా గుర్తుంచుకోండి, ఇలాంటి తప్పనిసరిగా ఒక బిట్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుందండి. మానసిక చలనాత్మక రంగంలో లక్ష్యాల క్రమం ఏమిటి? చాలా చాలా ఎంత అనుకుంటే అంత అండి. చాలా ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ ఆప్షన్ 3 అనుకరణ, హస్తలాఘవం, సునిశితత్వం, సమన్వయం. ఈ సమన్వయానికే మరో పేరు కూడా ఉందండి, ఉచ్చారణ అంటామండి. సమన్వయానికి మరో పేరే ఉచ్చారణ. అదేవిధంగా సహజీకరణం. ఈ సహజీకరణకే మరొక పేరు స్వాభావీకరణం అంటారండి. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. సహజీకరణమునికే మరో పేరు స్వాభావీకరణం అంటారండి. మరి మానసిక చలనాత్మక రంగంలో మొట్టమొదటిది అనుకరణ అయితే చిట్ట చివరిది సహజీకరణం. మరి 31 చూద్దామండి. మరి విద్యార్థిలో భావోద్రేక సంతృప్తి కలిగినప్పుడు నెరవేరే బోధనా లక్ష్యం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రశంస. భావోద్రేకం ఎప్పుడైతే సంతృప్తి కలిగిందో ఆటోమేటిక్గా ప్రశంస అనేది నెరవేరిపోయినట్లే. 32వదండి, విద్యావేత్తలు విలువల వర్గీకరణ అనుసరించి సరైన విధానాన్ని జత చేయండి. ఇక్కడ
ఈ జత చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి ఒకే కాన్సెప్ట్‌లో అన్నీ ఎగిరిపోతుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఆన్సర్ ఇలాంటివే ఎక్కువ ఇస్తాడండి. లాస్ట్ టైమ్ మొన్న ఎగ్జామ్స్‌లో అన్నీ కూడా ఇలాగే మల్టిపుల్ చాయిస్‌లో మల్టిపుల్ ఎక్కువ ఇస్తారండి. అందువల్ల చాలా అభ్యర్థులందరూ కూడా చిన్న గందరగోళానికి లోనవ్వడం జరిగింది. ఒకటోది 1 అండి. చింతన సరళిగా గణితము అని చెప్పింది యంగ్ అండి. బ్రెస్లిచ్ అలవాట్ల గురించి తెలియజేశారండి. మున్నికు క్రమశిక్షణ విలువ గురించి చెప్పడం జరిగింది. బ్లాక్ ఫారెస్ట్ దృక్పథాలు, సమాచారం గురించి చెప్పడం అయితే జరిగిందండి. స్కార్లింగ్ సామర్థ్యాలు, సమాచారం గురించి చెప్పడం జరిగిందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి ఇవన్నీ కూడా. విద్యావేత్తలు విలువల వర్గీకరణకి ఇది ఒక స్క్రీన్‌షాట్ తీసుకోండి. చాలా బాగా ఉపయోగపడుతుందండి. మరి 33 చూద్దామండి. ఉపాధ్యాయుడు బోధించినటువంటి పాఠ్యాంశాన్ని విని అర్థం చేసుకున్నటువంటి అమల అనే విద్యార్థిని భావావేశ రంగాల్లో ఏ స్థాయిలో ఉన్నట్లు చూసారండి. ఏ లెవెల్‌లో అడుగుతున్నాడో విని అర్థం చేసుకున్నటువంటి అమల విద్యార్థి అంటే విని అర్థం చేసుకోవడం వరకు ఆగింది. ఓకేనండి. ఇక్కడ గమనించారా? క్వెషన్‌లోని ఉపాధ్యాయుడు బోధించినటువంటి పాఠ్యాంశాన్ని విని అర్థం చేసుకుంది అన్నాడంతే. అక్కడ క్వెషన్‌ని కంటిన్యూ చేయలేదు. దానికి తగిన సమాధానం చెప్పింది అంటే ఆన్సర్ మారిపోతుంది. ఓన్లీ అర్థం చేసుకుంది అని అన్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1 అండి. అదే ఆ క్వెషన్ పొడిగించి అర్థం చేసుకొని తగిన సమాధానాన్ని అమల ఉపాధ్యాయుడికి చెప్పింది అంటే ఇక్కడ వెంటనే ప్రతిస్పందించడానికి మారిపోద్దండి. సో, ఆ విధంగా క్వెషన్‌ల సరళి మారుతూ ఉంటుందండి. 34 చూద్దామండి. వేగం, ఖచ్చితత్వం, సరళత మరియు ఉపజ్ఞత అనునవి ఏ విలువకు చెందును? వేగం, ఖచ్చితత్వం, సరళత మరియు ఉపజ్ఞత అనునవి ఏ విలువకు చెందినవు? ఆన్సర్ ఆప్షన్ 2 క్రమశిక్షణ విలువ అండి. ఇక్కడ ఖచ్చితత్వము, క్రమశిక్షణ విలువ. 35 చూద్దామండి. ఉన్నత పాఠశాలలో బోధించే గణితం కళాశాల గణితానికి మూలాధారమై ఉంటుంది అనున్నది సూచించే విలువ ఏంటి? మరి ఇది మనకి అందరికి కూడా బాగా ఆప్షన్‌లో బాగా పరిశీలించినట్లయితే మనకి ఆన్సరు తెలిసిపోతుందండి. ఇప్పుడు ప్రాథమిక పాఠశాలకి అంగన్వాడీ ఎందుకు పెట్టారు? సో, సన్నాహం చేయడానికి, రెడీనెస్ చేయడానికి. అంటే ఇక్కడ సన్నాహ విలువ అనేది ఇక్కడ సూచించే విలువండి. ఉన్నత పాఠశాలలో నేర్పించే గణితం కళాశాలలో గణితానికి మూలాధారమే ఉంటుంది. అదేవిధంగా పాఠశాలలోకి రావడానికి పిల్లాడిని రెడీ చేయడానికి ముందుగా అంగన్వాడీకి అలవాటు చేయడమండి. అంటే సన్నాహాన్ని చేస్తున్నాం మనం. కాబట్టి ఇక్కడ సన్నాహ విలువకి ఆన్సర్ అండి అది. మరి 36 చూసినట్లయితే 36ది వృత్తాంశ విలువగా పేర్కొనే విలువ ఏది? వృత్తాంశ విలువ ఆన్సర్ సమాచార విలువే వృత్తాంశ విలువ అండి. సమాచార విలువే వృత్తాంశ విలువ. 37దండి. పద్య రచనలో ఉపయోగించే యతి, ప్రాస నియమాలు, ఘన విభజనకు గణిత నియమాలు పాటించబడతాయి. ఏ విలువను అనుసరిస్తున్నాయి? ఆన్సర్ కళాత్మక విలువ అండి. ఇవన్నీ కూడా యతి, ప్రాస నియమాలు, ఘన విభజన ఇవన్నీ కూడా అనేక నియమాలను పాటిస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రాస నియమం ఉందండి సపోజు. అది ఎంత బాగుంటుంది. అదిగో అదిగో మేడ, మేడ పక్కన దూడ. ఇవన్నీ కూడా ఒక కళాత్మకమైనటువంటి విలువను కలిగి ఉంటాయండి. ఇవన్నీ యతి, ప్రాస, ఘన విభజన ఇవన్నీ కూడా ఈ యొక్క పద్య రచనలో కళను తీసుకొచ్చేస్తాయండి. అందుకే పద్యం అనబడికి చాలా ఇష్టాన్ని వ్యక్తపరుస్తుంటారు. కళాత్మక విలువలు అనేక చొప్పించబడి ఉంటాయి ఆ యొక్క పద్య రచనలో. 38దండి. అర్జున్ అనే విద్యార్థి ఒక గణిత సమస్యను సాధించడంలో అనవసరమైనటువంటి సోపానాలను వదిలేసి సమస్యను తొందరగా పరిష్కరించాడు. దీనిలో సాధించే లక్ష్యం ఏమిటి? చాలా ఇంపార్టెంట్ అండి. సో, అనవసరమైనటువంటి సోపానాలు వదిలివేస్తున్నాడు అంటే మనం వెనుతిరిగి చూడకుండా మనం నైపుణ్యాన్ని పెట్టేయొచ్చండి. వాడు నైపుణ్యం ఉంటేనే ఆ లెక్కను సాధించే క్రమంలో అతనికి నైపుణ్యం ఉంటేనే అనవసరమైనటువంటి స్టెప్స్‌ని అన్నీ వదిలేసి అవసరమైనటువంటి విషయాల్ని
వేగంగా క్యాచ్ చేసి సమస్యని పరిష్కరిస్తాడండి నైపుణ్యం వాళ్ళు. చూడండి, ఒక సమావేశంలో ఎక్కువ మంది మాట్లాడుతుంటారు. ఒక ఒక వక్త గాని, ఒక ఇంటర్వ్యూయర్ గాని ఏదైతే అసలైనటువంటి బుల్లెట్ పాయింట్స్‌ని మాత్రమే క్యాచ్ చేస్తాడండి. అతనికి వినడంలో ఉన్నటువంటి నైపుణ్యం అండి. సో, ఈ విధంగా అనవసరమైనటువంటి సోపానాలను వదిలివేస్తే అది నైపుణ్యంలోకి వస్తుందండి. 39ది జనాభా లెక్కలు, భూముల వివరాల సేకరణ, జంతువులు, పక్షులు, ప్రకృతి సంపద ప్రకృతి సంపదకు సంబంధించిన వివరాలను సేకరించడంలో గణితానికి ఈ విలువ ఉన్నది. ఆన్సర్ ఆప్షన్ 1 సమాచార విలువ. ఇక్కడ వివరాలను సేకరిస్తున్నారు కాబట్టి వివరాలన్నీ సేకరిస్తే అది ఒక సమాచార విలువకు సంబంధించిందండి. 45 చూద్దామండి. నీరజ్ అనే విద్యార్థి భుజాలను బట్టి భుజాలను బట్టి త్రిభుజాలను సమబాహు, సమద్విబాహు, విషమబాహు త్రిభుజాలుగా వర్గీకరించాడు. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము, వర్గీకరిస్తున్నాడు అంటే అవగాహనకు చెందింది అని. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 అవగాహన. 41దండి. క్రింది వాటిలో వినియోగ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ. వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 రైతులు పంటలు పండించకపోతే ఏమవుతుందో ఊహించగలగడం ఇక్కడ వినియోగానికి చెందిందండి. వినియోగానికి చెందింది. ఓకేనండి. 42దండి. తరగతి గదిలో కూడుకులు తీసివేతలు నేర్చుకున్న విద్యార్థి దుకాణంలో లావాదేవీలు నిర్వహించడం. ఇక్కడ ఏమవుతుంది, పాఠశాలలో నేర్చుకున్నటువంటి ఒక పాఠ్యాంశాలను, విలువలను అవన్నింటినీ కూడా విద్యార్థి ఏం చేస్తున్నాడు, తన ప్రయోజనానికి అనుగుణంగా మార్చేసుకున్నాడు. దుకాణంలో లావాదేవీలు నిర్వహిస్తున్నాడు దాని ద్వారా. అంటే ఇది ప్రయోజన విలువలోకి వస్తుందండి. నెక్స్ట్ అండి 43దండి. ఉపాధ్యాయుని బోధనా విజయానికి కారణమైన నైపుణ్యాలలో ఉత్తమమైనది ఏమిటి? ఇంతకుముందే చెప్పుకున్నాము. ఆన్సర్ ఆప్షన్ 4 అభివ్యంజన నైపుణ్యం అండి. ఇంతకుముందే చెప్పాను, అభివ్యంజన నైపుణ్యం అంటే విద్యార్థికి సరళ భాషలో ఖచ్చితత్వంగా, స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్పే నైపుణ్యమే అభివ్యంజన నైపుణ్యము అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఉపాధ్యాయుని యొక్క బోధన ఉన్నట్లయితే విజయానికి కారకుడు అవుతాడండి. విద్యార్థి బాగా అమూల్యమైనటువంటి ఉన్నత స్థాయిలోకి మారుతూ ఉంటాడు. 44వది మనోగణనలను వేగంగా చేస్తున్న విద్యార్థిలో బయటపడే లక్ష్యం ఏమిటి? మరి మనోగణనలను లెక్కలు చేయకుండా సొంతంగా ఆలోచిస్తూ వేగంగా చేస్తున్నాడంటే ఎంతో నైపుణ్యం ఉంటేనే చేయగలరండి. 45వది నైపుణ్య శిఖరాగ్ర స్థాయి అని దేనిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 సహజీకరణం అంటారండి. ఇది నైపుణ్య శిఖరాగ్ర స్థాయి అంటే మానసిక చలనాత్మక రంగంలో చివరిదైనటువంటి సహజీకరణానికి చెందుతుందండి. అంటే దీన్నే స్వాభావీకరణం అని కూడా అంటారండి. ఆ స్థాయికి వెళ్ళిపోతాం. 46వదండి. పర్యావరణానికి హాని కలిగిస్తున్నటువంటి పాలిథిన్ సంచులను వాడకూడదని సమాజాన్ని చైతన్యపరుస్తున్నటువంటి వ్యక్తి యొక్క స్థాయి ఏమిటి? చాలా ఇంపార్టెంట్ బిట్టండి. ఆన్సర్ ఆప్షన్ 3 శీలస్థాపనం అండి. దీనినే లాక్షణీకరణం అని కూడా అంటారండి. ఇది ఒక భావావేశ రంగానికి చెందిందండి. ఇది సమాజాన్ని చైతన్యపరుస్తున్నాడు అంటే ఇక్కడ శీలస్థాపనము లేదంటే లాక్షణీకరణము అనే స్పష్టీకరణకి చెందుతుందండి. 47వదండి. ఒక దీర్ఘ చతురస్ర పొడవు 20 సెంటీమీటర్లు, వెడల్పు 12 సెంటీమీటర్లు అయినా దీర్ఘ చతురస్ర చుట్టుకొలత ఎంత అనే సమస్యకు 2x(l+b) సూత్రం నందు ఎల్ మరియు బి విలువలను ప్రతిక్షేపించిన విద్యార్థి సాధించే లక్ష్యం ఏమిటి? ఆన్సర్
ఆప్షన్ 1 అవగాహన. అవగాహన అయితేనే ప్రతిక్షేపిస్తాడు. ప్రతిక్షేపిస్తున్నాడు అంటే మనం ఆటోమేటిక్‌గా అవగాహనలోకి ఈ యొక్క ఆన్సర్ అయితే వచ్చేస్తుందండి. అంటే ఇక్కడ అన్వయించుకోవడం చెప్పడం జరిగింది కదండీ! అన్వయించుకోవడము అనేది అవగాహనలోకి వస్తుందండి. 48ది భారతదేశంలో ప్రవహించే నదులన్నిటిలోనూ అరేబియా సముద్రంలో కలిసే నదులేవి? ఈ చర్య అనేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 విచక్షణ. విచక్షణ. యాక్చువల్‌గా ఎక్కువ నదులన్నీ కూడా బంగాళాఖాతంలో కలుస్తుంటాయండి. అదే అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి అనే క్వెషన్‌ని తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనం విచక్షణ చేయాల్సి ఉంటుందండి. 49ది యశ్వంత్ అనే విద్యార్థి తాను చేసినటువంటి తప్పులు ఒప్పుకొని ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండటం. గౌరవాన్ని కలిగి ఉండటం. మరి మేము వైఖరి అంటాము. అలా చూసినట్టున డైరెక్ట్‌గా ఆన్సర్ పెట్టేసుకోవచ్చండి. ఇబ్బందేమీ లేదు. 55 అండి. క్రింది వాటిలో సరైనది సూచించండి. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతిస్పందించడము అభిరుచి. ప్రతిస్పందించడము అనేది ఒక భావావేశ రంగంలో చెందుతుందండి. ప్రతిస్పందించడంలో అభిరుచికి చెందుతుంది. మరలా 27 బిట్లతో ఒక 50 బిట్లు ఉన్నాయండి. ఇవి మరలా 27 బిట్లండి. మొత్తం 77 బిట్లండి. ఓకే. మొదటి బిట్ అండి. ఇప్పటికి 50 అయ్యాయి. నవీన్ పుస్తకాల షాపుకు వెళ్ళి ఒక పుస్తకాన్ని రూ. 25కు, పెన్నును రూ. 10కు కొన్నాడు. అయినా షాపు వానికి ఎంత చెల్లించాలి అనే పద సమస్యను ఈ విద్యా ప్రమాణానికి చెందినది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సమస్య సాధనలోకి వస్తుందండి. సమస్య సాధన అంటే గణితములో ఉన్నటువంటి ఈ వరుసగా విద్యా ప్రమాణాలు ఉంటాయండి. ఇక్కడ ఆప్షన్‌లో కనిపిస్తున్నాయి కదా! సమస్య సాధన, కారణాలు తెలపడం, నిరూపణ చేయడం, వ్యక్తపరచడం, అనుసంధానం చేయడం ఇవన్నీ కూడా క్వెషన్స్ వస్తుంటాయి. పైన ఒక క్వెషన్ ఇచ్చి ఇక్కడ అనుసంధానం ఉందనుకోండి మ్యాచింగ్ అండి. అదే నీ సొంత మాటలో చెప్పండి అంటే వ్యక్తపరచడం అండి. ప్రధాన సంఖ్యల్లో ఈ సంఖ్యలు వేరు ఎందు గురించి అన్నాడంటే కారణాలు తెలపడం అండి. సో, ఈ విధంగా వస్తుంటాయండి. కానీ ఈ క్వెషన్‌కి మాత్రం ఆన్సర్ సమస్య సాధన అండి. రెండో చూద్దామండి. శ్రీలత అనే ఉపాధ్యాయురాలు విద్యార్థికి 5, 8, 9, 2 ఆ నంబర్లతో ఏర్పడే 4 అంకెల అతిపెద్ద సంఖ్య ఏది అని అడగ్గా విద్యార్థి జవాబు చెప్పగలిగినట్లయితే ఆ విద్యార్థి సాధించినటువంటి విద్యా ప్రమాణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కారణాలు తెలుపుట నిరూపణ చేయడం అండి. నిరూపణ చేయడం. నెక్స్ట్ పెట్టండి. మూడో చూద్దాము. విద్యార్థులు వేనిని నేర్చుకోవాలో, వేనిని చేయగలరో వాటిని విద్యా ప్రమాణాలు నిర్దేశిస్తాయి అని అభిప్రాయపడింది ఎవరు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. విద్యార్థులు వేనిని నేర్చుకోవాలో, వేనిని చేయగలరో వాటిని విద్యా ప్రమాణాలు నిర్దేశిస్తాయి అని అభిప్రాయపడింది విస్కాన్సిన్ విద్యా ప్రమాణాలు అంటారండి. అభిప్రాయపడింది. 4వదండి. రవి అనే విద్యార్థి ఒక విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఏదైనా ఒక స్థాయిలో తనకు తనకు ఏమి తెలిసి ఉండాలి, ఏమి నేర్చుకుని ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి అనే ప్రశ్నలకు సమాధానాలను ఆ స్థాయి విద్యా ప్రమాణాలు అంటారు అని తెలిపిన వారెవరు? చాలా ఇంపార్టెంట్ బిట్లండి ఇవన్నీ కూడా. ఆన్సర్ ఆప్షన్ 3 ఎస్‌సిఈఆర్‌టీ అండి. 5వ బిట్ చూద్దామండి. భావనల అవగాహన, సమస్య సాధన అనే గణిత విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటి సోపానాలు ఏమిటి? అవగాహన, సమస్య సాధన. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. సమస్యను చదివి అర్థం చేసుకోవడం, ఇచ్చిన సమాచారం ఆధారంగా సమస్యను విశ్లేషణ చేయడము, అవసరమైనటువంటి తార్కిక పద్ధతులు ఎన్నుకోవడము, గణనలు చేయడము. ఇవన్నీ కూడా అవగాహన, సమస్య సాధన అనే గణిత విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటి సోపానాలండి. 6వదండి. పట్టికలోని సమాచారం, సంఖ్యారేఖ, పటచిత్రం, దిమ్మ చిత్రం, 2D, 3D పట్టికలు రూపొందించడము, సంఖ్యారేఖపై చూపడము, పటచిత్రాలు, దిమ్మ చిత్రాలు, మున్నగు పటాలు గీయడము,
వంటివి చేయగలుగుతున్న విద్యార్థి చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాతినిధ్యం దృశ్యీకరణం అండి. ప్రాతినిధ్యం దృశ్యీకరణం. ఏడవదండి, 3వ తరగతి గణిత విద్యా ప్రమాణాలలో ఆకారాలు అనే భావనకు సంబంధించినటువంటి అభ్యసన సూచికలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. చూద్దామండి అన్నిని. ఒకటోది కాగితాల్లో ముడుచడం ద్వారా ఏర్పడిన ఆకారాల్లో త్రిభుజం, చతురస్రం మొదలైనటువంటి జ్యామితీయ ఆకారాలను గుర్తించడం, భుజాలు, మూలాల సంఖ్య, సరళ వక్రతలాల ఆధారంగా వస్తువుల ఆకారాల అవగాహన పొందే 2D 3D మధ్య భేదాన్ని చెప్పడం, ఇవన్నీ కూడా ఇవి ఆకారాలు అనే భావనకు సంబంధించినటువంటి అభ్యసన సూచికలు అండి ఇవన్నీ కూడా. 8వదండి, 3వ తరగతిలో 1లు, 10లు, 100లుగా వస్తువుల కట్టలు కట్టడం ద్వారా 3 అంకెల సంఖ్యల కూడుకులు, తీసివేతలు చేయగలడం అనే అభ్యసన సూచికలు ఈ భావనకు సంబంధించినవి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది డెప్త్కి వెళ్ళిపోవాలి లోపలికి. మన పాఠశాలలో మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏ విధమైనటువంటి వస్తాయో అవగాహన చేసుకొని ఇక్కడ అయితే ఆన్సర్లు చేయగలమండి. ఆన్సర్ ఆప్షన్ 3 కూడికలు తీసివేతలు కదండి, సంకలనం వ్యవకలనం అండి. 9వ చదవండి. 6వ తరగతి చదువుతున్నటువంటి శివసాయి మొక్కలు, జంతువులు వాటి ఆహారాన్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నాయి అనే పాఠ్యాంశంలో జంతువుల ఆహార సేకరణలో జ్ఞానేంద్రియమును అధికంగా వినియోగించుకుంటున్నాయని తెలిపాడు. అయినచో అతడు చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 విషయ అవగాహన అండి. విషయ అవగాహన. 10వ బిట్ చూద్దామండి. 6వ తరగతి చదువుతున్న లక్ష్మణ్ మొక్కలు, జంతువులు వాటి ఆహారాన్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నాయి అనే పాఠ్యాంశంలో పక్షి యొక్క ముక్కు ఆకారాన్ని బట్టి అది ఏ రకమైనదో, ఏ జాతికి సంబంధించినదో ఎలా తెలుసుకోవాలి అని ప్రశ్నించాడు. అతడు చేరుకున్న విద్యా ప్రమాణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రశ్నించుట, పరికల్పన అనేది ఆన్సర్ వస్తుందండి. 11వదండి, శశికాంత్ అనే విద్యార్థి వివిధ రకాల పక్షుల ముక్కలను పరిశీలించినచో అతడు చేసిన కృత్యము. ఆన్సర్ ఆప్షన్ 3 విశ్లేషణ. 12వదండి, 7వ తరగతి చదువుతున్న సూర్య తన పాఠశాలలో కంపోస్ట్ గుంతను నిర్వహించాడు. అతడు చేరుకున్న విద్యా ప్రమాణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రయోగాలు, క్షేత్ర నిర్వహణ. క్షేత్ర పరిశీలన. 13వదండి, ప్రశాంత్ అనే విద్యార్థి తాను పాఠశాలలో ప్రదర్శించిన నాటకను పాఠశాల పత్రికకు పంపించినాడు. అయినా ఆ విద్యార్థి చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం. ఆన్సర్ ఆప్షన్ 2 సమాచార సేకరణ నైపుణ్యాలు. 14వదండి, 7వ తరగతి చదువుతున్న రమేష్ ఒక ఆహారపు గొలుసును తయారు చేశాడు. అతడు చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి, అందుకే వరుస క్రమంలో చెప్పడం జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 ఆహారపు గొలుసు తయారు చేయడం అంటే బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం అండి. సో ఎవరిని తింటారు, ప్రాథమిక వినియోగదారులు ఎవరు, ఉత్పత్తిదారులు ఎవరు, ప్రాథమిక వినియోగదారులు ఎవరు, ద్వితీయ వినియోగదారులు ఎవరు, అవన్నీ కూడా వరుస క్రమంలో పటాలు గీయడము, నమూనాలు తయారు చేయడం అనేది విద్యార్థి చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం అండి. 15వదండి, విద్యార్థులు కాకులు సహజ పారిశుద్ధ్య కార్మికులని వాటికి హాని చేయవద్దని తెలిపాడు. అయినచో అతను చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అభినందించుట, సౌందర్యాత్మక స్పృహ. 16వదండి, మధు అనే విద్యార్థి గాయపడిన పావురానికి
సపరిచర్యలు చేశాడు. అయినచో అతడు చేరుకున్న విద్యా ప్రమాణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండటం అండి. 17వదండి, వెంకట్ అనే విద్యార్థి సజీవులు నిర్జీవుల లక్షణాలను వివరించి ఉదాహరణలు ఇచ్చాడు. అయినా అతడు చేరుకున్న విద్యా ప్రమాణం ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవన్నీ కూడా. ఆన్సర్ ఆప్షన్ 1 విషయ అవగాహన. 18వదండి, విద్యార్థులు తరగతి గదిలో పాఠ్యాంశం చదివి కీలక పదాలను గుర్తించిన అనంతరం చేపట్టవలసినటువంటి సోపానం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఉపాధ్యాయుని వివరణ. 19వదండి, భూమధ్య రేఖా ప్రాంతం గురించి చదివినటువంటి దాన్ని బట్టి దానికి ధ్రువ ప్రాంతంలో గల తేడాలు ఏమిటో చెప్పండి. వివిధ భూస్వరూపాలను తెలిపి వాటిని శ్రేణి వారిగా వర్గీకరించడము మొదలైన ప్రశ్నల ద్వారా విద్యార్థుల్లో పరీక్షించదగినటువంటి విద్యా ప్రమాణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 విషయావగాహన. 20వదండి, అనురాధ అనే 5వ తరగతి విద్యార్థిని పాఠ్యపుస్తకంలోని అంశాలను చదివి అందులోని విషయాన్ని అర్థం చేసుకొని వ్యాఖ్యానించింది. ఆమె చేరుకున్న విద్యా ప్రమాణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 AS2 అకాడమిక్ స్టాండర్డ్ 2 అండి. అభ్యసన సామర్థ్యం 2. 21వది, 5వ తరగతి చదువుతున్న లావణ్య తన పరిసర ప్రాంతాలలోని నేలల రకాల గురించిన సమాచారాన్ని సేకరించి విశ్లేషించాడు. అయినచో అతడు చేరుకున్న విద్యా ప్రమాణం ఏది? ఆన్సర్ AS3 అండి. AS3. 22వదండి, మౌనిక అనే విద్యార్థిని సేకరించిన సమాచారాన్ని పట్టిక రూపంలో వేసి దాని ఆధారంగా నివేదికలు రూపొందించింది. అయినచో అతను చేరుకున్న విద్యా ప్రమాణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సమాచార నైపుణ్యాలు. 23వదండి, సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట అనే విద్యా ప్రమాణమును చేరుకున్న విద్యార్థి చేయగలిగినవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. ఫలితాలు రాబట్టగలుగుతారు, జరగబోయే ఫలితాలను ఊహిస్తాడు, పాఠ్యాంశంలోని విలువలను అన్వయించుకుంటాడు. ఇవన్నీ కూడా అండి. 24వది, పాఠ్య బోధన ద్వారా పిల్లల్లో తోటి వారితో కలిసి పనిచేయడము, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడము, స్వేచ్ఛగా ప్రశ్నించడము, అవసరమైన వాటికి సహాయం చేయడం వంటి లక్షణాలు లేదా వైఖరులు అలవర్చడం ద్వారా సాధించగలిగే విద్యా ప్రమాణము. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రశంస. ఇతరుల అభిప్రాయాలు గౌరవించడం ఉంది కదండి, స్వేచ్ఛగా ప్రశ్నించడం, ఇవన్నీ కూడా ప్రశంసలకు వస్తాయండి. 25వదండి, అమృత పటాల రకాలను బట్టి వర్గీకరించింది. రవి పటాల చరిత్రను వివరించాడు. మంజుల పటాల తయారీ అవసరం ఎందుకు ఏర్పడిందో కారణాలు తెలిపారు. అయినా వారందరూ చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 విషయ అవగాహన. 26వదండి, పాఠ్య అక్షాంశ రేఖాంశాలు ఏ ఏ దేశాల గుండా పోతున్నాయో పట్టిక తయారు చేయగల శిరీష చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సమాచార నైపుణ్యాలు. మరి మిత్రులందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరిచ్చే లైక్ కామెంటే మాకు బహుమానాలండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. లాస్ట్ పెట్టండి, రవీంద్ర అనే విద్యార్థి పటాల వినియోగం వల్ల జరిగిన పరిణామాలపై ప్రతిస్పందించినది. అయినా తను చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం ఏది? ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి షైనింగ్ అవుట్.